నేను నాయకులను ఫాలో అవ్వద్దు, పార్టీని ఫాలో అవ్వద్దు అని అనట్లేదు. ఏదైనా జరిగితే నీకు దిక్కెవడు అని అడుగుతున్నాను. నేను చెప్పేది కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. గెలిచినా ఓడినా నాయకుడు అనేవాడు ఎప్పుడు బాగానే ఉంటాడు. కాస్త అటు ఇటు అయినా సరే సున్నాగా మిగిలిపోయేది మనమే. తర్వాత రోజు ప్రశాంతంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది అని సినిమా డైలాగులు కొడతారు. దమ్ముంటే మమ్మల్ని ఆపండి, రప్పా రప్పా అంటాడు ఒకడు. ఇప్పటి వరకు ఒక పక్కే చూశారు, ఇకపై మా రెండో వైపు కూడా చూస్తారా అంటాడు ఇంకొకడు. అసలు బయట ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా మీరేం చేస్తారు, మేము అధికారంలోకి వస్తే మీ అందరి బతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. దమ్ముంటే మమ్మల్ని ఆపండి, రప్పా రప్పా అంటాడు ఒకడు. ఇప్పటి వరకు ఒక పక్కే చూశారు, ఇకపై మా రెండో వైపు కూడా చూస్తారా అంటాడు ఇంకొకడు. ఏంటిది, సినిమాలా లేక ప్రజాస్వామ్యమా? అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వాడు వాడిని ఏదో ఒకటి అనకుండా మీకేం తోచదా? పనికి మాలిన కొందరు వ్యక్తులు పార్టీ సపోర్టర్స్ అనే ముసుగులో ఫోన్ ఉంది కదా అని ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం, అది చూసి సామాన్య కార్యకర్తలు రెచ్చిపోవడం సిగ్గనిపించట్లేదా మీకు? సినిమాలు తీసుకునే వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయాలు చేసుకునే వాళ్ళు సినిమా డైలాగులు చెప్తున్నారు. ఎవడో ఎక్కడో కూర్చుని అంటే పక్క రాష్ట్రంలో కూడా కాదు, పక్క దేశంలో కూర్చుని ఒక దిక్కుమాలిన ఛానల్ పెట్టుకుని వాళ్ళేదో నోటుకొచ్చినట్లు వాగుతారు. ఇదంతా చూసిన కింద స్థాయి అంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వ్యక్తులు వాళ్ళు రెచ్చిపోయి ఇక్కడ ఏదో ఒకటి చేస్తారు. అక్కడ వాగినుడు బాగానే ఉంటాడు, అసలు నాయకుడు బాగానే ఉంటాడు. మధ్యలో బల్లేది ఎవరు? ఒక సామాన్యుడు. నమ్మిన నాయకుడి కోసం నిలబడి తలబడి చివరికి కటకటాల వెంబడిపోవడం తప్ప వాడి జీవితం కోసం ఏనాడు ఆలోచించిన కొందరు కార్యకర్తలు ఈ రాజకీయ రణరంగంలో బలవుతున్నారు. రాజకీయ నాయకులంతా కాస్త సిగ్గు తెచ్చుకోండి. మీకోసం వాడెందుకు బలవ్వాలి? వాడికి ఒక కుటుంబం ఉంది, వాడికి ఒక జీవితం ఉంది. వాడెవడో నిన్ను తిడితే వీడికి ఎందుకు రెచ్చిపోవాలి? అసలు మీ గొడవలకు వీడికి సంబంధం ఏంటి? నువ్వు వాడిని తిడతావు, వాడు నిన్ను తిడతాడు. కానీ ఏదైనా ఫంక్షన్స్లో కానీ పార్టీ మీటింగ్లో కానీ కలిస్తే కౌగులించుకుంటారు, ఇంట్లో శుభకార్యాలకు పోతారు. కానీ నిన్ను నమ్ముకున్న వీళ్ళు మాత్రం ఆ వర్గంతో కానీ ఆ కుటుంబంతో కానీ మాట్లాడుకోవడాలు ఉండవు. ఇది ఏదో ఒక చోట కాదండి, దేశం మొత్తం జరుగుతుంది. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా. అసలు ఎవడి పార్టీ, ఎవడి కుటుంబం, ఎవడి రియాక్ట్ అవ్వాలి? కొంచెం ఆలోచించండి. నేను నాయకులను ఫాలో అవ్వద్దు, పార్టీని ఫాలో అవ్వద్దు అని అనట్లేదు. ఏదైనా జరిగితే నీకు దిక్కెవడు అని అడుగుతున్నాను. నువ్వు జైలుకి వెళ్ళినా లేదా ఆసుపత్రికి వెళ్ళినా మహా అయితే వచ్చి డబ్బులు కడతాడు, కానీ నీ కుటుంబం వస్తున్న భారం బాధ పోగొట్టగలడా? ఇంకా ఏదైనా దారుణం జరిగితే కోల్పోయిన మనిషిని తిరిగి తీసుకురాగలడా? మొన్న ఎక్కడో ఎవరో ఒక నాయకుడిపై అసత్యాలు రాశారని తిరగబడ్డారు, కానీ ఆ నాయకుడికి కానీ ఆ సంస్థ యజమానికి కానీ పోయిందేమీ లేదు. కానీ మధ్యలో ఎవరైతే ఉన్నారో లైక్ అక్కడ పనిచేసే వాళ్ళు దాడికి దిగిన వాళ్ళే కదా. దాడి చేసిన వాళ్ళు జైలుకు పోతారు, పనిచేసిన వాళ్ళు ఉద్యోగం మానేసి ఇంటికి పోతారు. నాయకులు మాత్రం తర్వాత రోజు ప్రశాంతంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది అని సినిమా డైలాగులు కొడతారు. నేను చెప్పేది కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. గెలిచినా ఓడినా నాయకుడు అనేవాడు ఎప్పుడు బాగానే ఉంటాడు. కాస్త అటు ఇటు అయినా సరే సున్నాగా మిగిలిపోయేది మనమే. అంటే సామాన్యుల గురించి మాట్లాడుతున్నాను. మీ కుటుంబం గురించి ఆలోచించండి. జై హింద్.